Hello everyone, welcome back to TechEd with AJ. So today it's day 4 topics. We are going to cover conditional statements. ఇందులో if statements లో different ఏమేమి ఉంటాయి, if, elif, else ఇవి ఎలా యూజ్ చేయాలి, అండ్ కంపారిజనల్ ఆపరేటర్స్ ఇవి ఎలా యూజ్ చేయాలి, లాజికల్ ఆపరేటర్స్ అండ్ నెస్టెడ్ if statement. So end of this video we will be able to work with if else statements in a good way. Let's start. So before starting, I request you to follow my Instagram page where I will post my daily dose of tech content. My daily tech topics కూడా ఇందులో పోస్ట్ చేస్తాను, మీకు మంచి రీకలెక్ట్గా ఉంటుంది పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ మీద కూడా. Now let's get into the topic. If statement. What is if statement first? If statement అంటే మీ కోడ్ని మీరు కండిషన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ది గివెన్ ఇన్పుట్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ నేను ఒక కోర్స్ అనే వాల్యూని ఇన్పుట్ తీసుకుంటా. ఓకే, ఎంటర్ యువర్ కోర్స్ అంటే ఇది అడుగుతుంది. ప్రాంప్ట్ చేశాక నేను ఒక వాల్యూ ఇస్తున్న ప్రజెంట్ ఇది పైథాన్. సో ఇప్పుడు నేను చేస్తా వెదర్ యు ఆర్ లర్నింగ్ పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్. నువ్వు పైథాన్ నేర్చుకుంటే నేను ఒక స్ట్రింగ్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా, యు ఆర్ లర్నింగ్ పైథాన్. ఒకవేళ నువ్వు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే యు ఆర్ లర్నింగ్ ఎస్క్యూఎల్, క్లౌడ్ నేర్చుకుంటే యు ఆర్ లర్నింగ్ క్లౌడ్. సో ఈ 3 డిఫరెంట్ మెసేజెస్ని నేను 3 డిఫరెంట్ కండిషన్స్ పెట్టుకుని చేయొచ్చు కదా. అంటే నువ్వు కోర్స్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అయితేనే యు ఆర్ లర్నింగ్ పైథాన్ అని, కాకపోతే వేరే, రైట్? సో అలా చూడండి, ఇప్పుడు ఇఫ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ ఇలా పెడితే ఈ కంపారిజన్ ఆపరేటర్ ఇది. సో ఇందులో ఉన్న వాల్యూ ఈ వాల్యూకు సేమ్ అయితే, ఈక్వల్ అయితే, దెన్ ఐ విల్ డిస్ప్లే యు ఆర్ లర్నింగ్ పైథాన్. ఓకే, ఇది ఇఫ్ కండిషన్. ఇప్పుడు దీన్ని నేను ఒకటే సెల్లో పెడతాను. సి now when I run the code, yes, you are learning Python, right? కోర్స్ పైథాన్ స్ట్రింగ్ ఈక్వల్ అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఎస్క్యూఎల్ అని టైప్ చేస్తాను. ఇప్పుడేం నథింగ్, ఏం అవుట్పుట్ రావట్లేదు, ఎందుకంటే ఈ కోర్స్లో ఉన్న వాల్యూ పైథాన్తో మ్యాచ్ అవ్వట్లేదు. ఎస్క్యూఎల్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్, ఇట్స్ నాట్ ట్రూ, రైట్? అలా. సో ఇక్కడ ఏంటంటే మనకి అగైన్ బులియన్ కండిషన్, ట్రూ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే ఇగ్నోర్ అయిపోతుంది, ఆ స్టేట్మెంట్లోకి వెళ్ళదు. సో ఇఫ్ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ ఈజ్ సేమ్, దెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అండ్ ఇఫ్ దట్ ఈస్ ట్రూ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ ద కోడ్ ఇన్సైడ్ ద బ్లాక్. ఇప్పుడు నేను ఇది ఓన్లీ ఇఫ్ కండిషన్. మన ఇఫ్ ఎల్స్ కూడా ఉంటుంది. ఎలా అంటే ఎల్స్ నేను ఇక్కడ సింపుల్గా ఒక మెసేజ్ చేస్తా, యు ఆర్ నాట్ లర్నింగ్ పైథాన్. ఓకే, సో జస్ట్ మినిట్. సి నౌ ఎస్క్యూఎల్ టైప్ చేస్తే సి యు ఆర్ నాట్ లర్నింగ్ పైథాన్, ఎందుకంటే ఈ కోర్స్లో ఉన్న వాల్యూ ఎస్క్యూఎల్ ఈక్వల్ పైథాన్ ఫాల్స్. సో ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ బ్లాక్లోకి వస్తుంది కోడ్ ఎగ్జిక్యూషన్. ఆ ఎల్స్ బ్లాక్లో నేను ఏమైతే రాసానో అది ప్రింట్ అవుతుంది నాకు. సో జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్, మీకు అర్థమైంది కదా. ఇఫ్ ఏ కండిషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవి రెండు ఇఫ్ ఎల్స్. అండ్ ఇఫ్ ఎల్స్ ఎలిఫ్ కూడా ఉంది మనకి, చూస్తే ఇక్కడ ఎలిఫ్ కూడా ఉంది. ఎలిఫ్ ఎలా అంటే ఇంకా యూజర్ ఫ్రెండ్లీ, లేకపోతే నీకు కొన్ని సినారియోస్ ఉంటాయి బేస్డ్ ఆన్ ఒక వాల్యూ అనేది నీకు 3 to 4 డిఫరెంట్ ఫామ్స్లో ఉంటే ఆ 3 to 4 వేస్లో నువ్వు కోడ్ని హ్యాండిల్ చేయాలనుకున్న కేసులో ఈ ఎలిఫ్ కూడా వాడచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఎలిఫ్ కోడ్స్, ఒకవేళ ఎస్క్యూఎల్ అయితే నేను ఎస్క్యూఎల్ అని ప్రింట్ చేస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ యు ఆర్ నాట్ లర్నింగ్ పైథాన్, ఐ కెన్ సే నౌ యు ఆర్ లర్నింగ్ ఎస్క్యూఎల్, రైట్? అది ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చూడండి మళ్ళీ ఎల్స్ కోడ్స్ అది పెట్టేసా, ప్రింట్ యు ఆర్ లర్నింగ్ ఎస్క్యూఎల్. ఓకే, నౌ సి నేను పైథాన్ ఎంటర్ చేస్తే ఈ మెసేజ్ వస్తుంది. ఒకవేళ పైథాన్ ఎంటర్ చేయకపోతే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళి ఎల్స్ ఇఫ్ ఒకవేళ పైథాన్ కాకపోతే కోర్స్ అనేది ఎస్క్యూఎల్ అయితే దెన్ ఐ హ్యావ్ టు డిస్ప్లే దిస్ మెసేజ్, ఎస్ ఐఎమ్ లర్నింగ్ ఎస్క్యూఎల్. ఒకవేళ ఇవి రెండు ట్రూ అవ్వట్లేదు, సో ఫైనల్గా ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. అంటే ఇక్కడ నేను కూడా ప్రాపర్ మెసేజ్ పెట్టాలి, యు ఆర్ నాట్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అంటే. సో నువ్వు ఇచ్చిన ఇన్పుట్ పైథాన్ లేదు, ఎస్క్యూఎల్ లేదు. సో ఐ కెన్ స్టేట్ దట్ యు ఆర్ నాట్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. ఇప్పుడు చూద్దాం
సో 3 డిఫరెంట్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. నౌ లెట్ సి వన్ బై వన్. నేను ఫస్ట్ ఎంటర్ యువర్ కోడ్స్ పైథాన్. సి ఇట్ డిస్ప్లేయింగ్ యువర్ లర్నింగ్ పైథాన్. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు ఎస్క్యూఎల్ పెయింట్ చేస్తే యువర్ లర్నింగ్ ఎస్క్యూఎల్, రైట్. ఇది ట్రూ అయింది. సో విచ్ మీన్స్ ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఇఫ్ ఎనీ ఆఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ, అంతే, ఈ కండిషన్ అక్కడితో ఆగిపోతుంది, ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను మళ్ళీ క్లౌడ్ అని ఇచ్చాను అనుకోండి, సే యు ఆర్ నాట్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్, విచ్ మీన్స్ ఫస్ట్ 2 కండిషన్స్ ఆర్ ఫాల్స్. సో ఈ 2 కండిషన్స్లో ఫాల్స్ అయినాయి. సో ఫైనల్గా నువ్వు ఏదో ఒకటి డిస్ప్లే చేయాలి. ఆ కేసులో సింపుల్గా ఎల్స్ పెట్టుకొని ఈ మెసేజ్ రాసుకుంటే అప్పుడు మెసేజ్ ప్రింట్ అవుతుంది. I hope now you understood like how we can use if condition, elif condition, only if else conditions. Okay, ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ అంతే. యా, నౌ కంపారిజన్ ఆపరేటర్స్లో ఆల్రెడీ నేను ఇది కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇది ఇక్కడ డైరెక్ట్గా కంపారిజన్ ఆపరేటర్ అంటే ఇది తీసుకొస్తా, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇంకో సెల్కి. ఓకే, ఓకే, ఇక్కడ నేనేంటంటే ఇచ్చిన స్ట్రింగ్ పైథాన్ కాలేదు అనుకో, ఇక్కడ ట్రూ అయితే నేను ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నా, ఇది కాకపోతే ఎల్స్లోకి వెళ్తుంది. బట్ నేను ఈ కండిషన్ నాట్ ఈక్వల్ టు యూజ్ చేసి కూడా ఒక ఆపరేటర్ ఉంది, ఇది యూజ్ చేసి కూడా యూ కెన్ హ్యాండిల్ ద కోడ్. ఎలా అంటే యూఆర్ లర్నింగ్ అదర్ దెన్ పైథాన్, అంటే ఇక్కడ ఈ కోర్స్ అనేది పైథాన్ కాకపోతే నేను సింప్లీ ఓకే యూఆర్ నాట్ లర్నింగ్ పైథాన్, లర్నింగ్ సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ పైథాన్, రైట్. ఇప్పుడు చూద్దాం, నేను ఎస్క్యూఎల్ టైప్ చేస్తే ఇది ట్రూ అవుతుంది, ఎందుకంటే నేను షేర్ చేస్తున్నా ఇక్కడ ఈ 2 నాట్ ఈక్వల్ అయిన కేసులోనే గో అండ్ ఎగ్జిక్యూట్ తీసుకోవడానికి. ఓకే, ఇది నాట్ ఈక్వల్ టు ఇది. సో కంపారిజన్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్ టు అనదర్ ఆపరేటర్. అండ్ ఇంకొక ఆపరేటర్ ఏంటి, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో ఇవి ఏంటంటే మనం ఇంటీజర్ వాల్యూస్తో ఉన్నప్పుడే ఈ ఆపరేటర్స్ యూజ్ చేయగలం కదా మామూలుగా. సో ఇప్పుడు యా ఐ టేక్ దిస్ కాపీ హియర్. ఇప్పుడు ఏంటంటే మార్క్స్, ఓకే, మళ్ళీ రాస్తే కోడ్ మార్క్స్, ఎంటర్ యువర్ మార్క్స్. మనం బిఫోర్ దట్ ఫస్ట్ ఒకటి గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ అంటే 90 కంటే ఎబోవ్ ఉంటే గ్రేడ్ ఏ అని డిస్ప్లే చేయాలి. ఓకే, ఇది ఒకటి. అండ్ గ్రేడ్ బి అంటే ఇది లెస్ దెన్, ఇన్ బిట్వీన్ 80 and 90, రైట్. జస్ట్ అలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోసం అంతే. అండ్ గ్రేడ్ సి అంటే బిలో, లెస్ దెన్ 80. ఓకే, మనది ఇది ఏంటంటే ఒకవేళ మార్క్స్ ఇచ్చిన మార్క్స్ గ్రేటర్ దెన్ 8 ఉంటే గ్రేడ్ ఏ అని నేను డిస్ప్లే చేస్తాను, 80 and 90 మధ్యలో ఉంటే గ్రేడ్ బి అని డిస్ప్లే చేస్తాను, గ్రేడ్ సి లెస్ దెన్ 80 ఉంటాయి. ఓకే, జస్ట్ అలా ఒక రిక్వైర్మెంట్ అనుకుంటాం ప్రధానికి. ఇప్పుడు మార్క్స్, ఇఫ్ మార్క్ గ్రేటర్ దెన్ 90 అంటే ఇదేంటి, గ్రేటర్ దెన్ కండిషన్. ఓకే, ప్రింట్ గ్రేడ్ ఏ. ఇప్పుడు చూద్దాం, ఎంటర్ యువర్ మార్క్స్. నేను ఒక 94 ఎంటర్ చేస్తున్నా, ఏమైంది, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90 instance of string, okay, maybe it is taking as thing is నేను ఇక్కడ 90 ఎంటర్ చేస్తుంది, అది స్ట్రింగ్ లా కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇంటీజర్ క్యాష్ చేసుకుందాం, 94. ఓకే, గ్రేడ్ ఏ. సో మార్క్స్ అనేది ఇక్కడ ఆపరేటర్ చూసారు కదా ఇది. ఇప్పుడు ఇలానే ఇంకొక ఆపరేటర్ ఏంటి, ఇది ఇప్పుడు ఎలిఫ్ వాడదాం మనం, ఎందుకంటే లెస్ దెన్ 80 ఉంటే నేను గ్రేడ్ సి డిస్ప్లే చేయొచ్చు కదా. సో గ్రేటర్ లెస్ దెన్ 8, సో ఇన్ దిస్ కేస్ ఇట్ విల్ బి గ్రేడ్ సి మార్క్స్. సో ఇప్పుడు నేను ఒక 75 ఎంటర్ చేస్తే గ్రేడ్ సి. ఓకే, ఆపరేటర్ చూసారు కదా, ఇది గ్రేటర్ దెన్ ఆపరేటర్, ఇది లెస్ దెన్ ఆపరేటర్, ఇంకా ఏమున్నాయి. సో ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ ఈక్వల్ టు అయిపోయింది, నాట్ ఈక్వల్ టు అయిపోయింది, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అయిపోయింది, అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది ఎలా అంటే 90 వచ్చినా కూడా గ్రేడ్ ఏ. ఇప్పుడు ఇదేంటి, నేను 90 ఇస్తే నాకు అది ఏం ప్రింట్ అవ్వదు. ఫస్ట్ థింగ్, నేను 90 ఇస్తే నాకు 90 వచ్చినా కూడా
గ్రేడ్ ఏనే ప్రింట్ అవ్వాలంటే అప్పుడు నేను గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఈ కండిషన్ పెడితే సి గ్రేడ్ ఏ రైట్. సేమ్ ఇలానే నీకు 80 వచ్చినా కూడా నువ్వు గ్రేడ్ సి అని చూపించాలనుకుంటే ఆ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇలా. ఇవి డిఫరెంట్ ఆపరేటర్స్. మనం బేస్డ్ ఆన్ ద సినారియో, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు అకార్డింగ్లీ ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి డిఫరెంట్ ఆపరేటర్స్. ఇవి చూస్తే ఇది కంపారిజన్ ఈక్వల్ టు ఆపరేటర్, ఇది నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఆల్ యూ అండర్స్టూడ్ రైట్. నౌ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. ఓకే, ఇది ఎలా అంటే నేను మళ్ళీ ఈ కోడ్స్ దీనికే వస్తా. ఫస్ట్ ఒక కోడ్స్. ఓకే, ఇది కోర్స్ 1 అనుకుందాం, ఇది కోర్స్ 2. ఇదే ఈ ఎగ్జాంపుల్ కంటిన్యూ చేస్తా మీకు. ఇది కోర్స్ 2, ఇది కోర్స్ 1. నౌ ఐ లైట్ ద కోడ్. కోర్స్ 1 పైథాన్ అండ్ కోర్స్ 2 ఎస్క్యూఎల్ అయితే యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. బట్ కోర్స్ 1 పైథాన్ అయి కోర్స్ 2 క్లౌడ్ అయింది అనుకో, అప్పుడు యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ ట్రూ కాదు కదా. అలా ప్రింట్ చేయాలనుకుంటే ఇఫ్ కోర్స్ 1 ఈజ్ ఈక్వల్ పైథాన్, ఇది ఒకటి. బట్ నువ్వు ఇంకా ఇఫ్ కండిషన్లో ఇంకా వేరే కండిషన్ కూడా చెక్ చేయాలి అనుకున్న కేసు యూ కెన్ గో ఫర్ అండ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను కోర్స్ 1 ఈజ్ ఈక్వల్ పైథాన్ అండ్, ఇక్కడ అండ్ అనేది కీవర్డ్ ఇది. ఓకే, ఇన్ కోర్స్ 2 ఇది ఎస్క్యూఎల్. ఈ కేసులో నేను పక్కా చెప్పొచ్చు యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ అని. ఓకే, జస్ట్ ఇది రన్ అయింది. ఇక్కడ నేను స్ట్రింగ్ రాస్తున్నా, యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్. ఇక్కడ నేను పక్కా ఎందుకు చెప్తా అంటే యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ కోర్స్ 1 ట్రూ అవుతుంది అండ్ కోర్స్ 2 ట్రూ అవుతుంది. ఈ కేసులో చూద్దాం, టెస్ట్ చేద్దాం. కోర్స్ 1 పైథాన్, కోర్స్ 2 ఎస్క్యూఎల్. సి యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ ప్రింట్ అయింది కదా. ఓకే, లెట్స్ సే కోర్స్ 2 ఎస్క్యూఎల్ ఎంటర్ చేయకుండా మీరు సంథింగ్ ఎల్స్ చేశారు. ఆ కేసులో నేను ఈ స్టేట్మెంట్ నేను పక్కా చెప్పలేను. సో ఆ కేసులో ఎలిఫ్ రాసుకొని కోర్స్ 1 ఈజ్ ఈక్వల్ పైథాన్ అండ్ కోర్స్ 2 ఈజ్ ఈక్వల్, నేను మళ్ళీ ఇదే కండిషన్ పెడతా, బట్ ఇక్కడ ఆర్ పెడతా. ఓకే, యూఆర్ లర్నింగ్ పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్. ఎందుకంటే ఇక్కడ ఎనీథింగ్ కోర్స్ 2 ఎస్క్యూఎల్ అన్న అయి ఉండొచ్చు, పైథాన్ అని అయి ఉండొచ్చు. ఆ కేసులో ఇప్పుడు చూద్దాం, పైథాన్ క్లౌడ్, యూఆర్ లర్నింగ్ పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్. అర్థమైందా? ఈ రెండు, ఒకవేళ ఈ రెండిట్లో ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, దెన్ ఇట్ విల్ గో అండ్ ఎగ్జిక్యూట్ దిస్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది అండ్ ఆర్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి, అండ్ ఆర్ నాట్ కూడా ఉంటుంది, సేమ్ దట్ వే. అండ్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు ఈ కోర్స్ 1 ఉంది, ఇక్కడ నేను కోర్స్ 1 పైథాన్ అండ్ కోర్స్ 2 ఎస్క్యూఎల్. ఇందులో నేను స్టిల్ నాకు ఇప్పుడు ఏంటంటే పక్కా వెదర్ యూఆర్ లర్నింగ్ పైథాన్ ఆర్ వెదర్ యూఆర్ లర్నింగ్ ఎస్క్యూఎల్ అనేది నేను ప్రింట్ చేయాలనుకుంటే నేను ఇన్సైడ్ ఎల్ఇఫ్ నేను ఇంకొక కండిషన్ రాయొచ్చు. ఎలా అంటే ఇఫ్ దిస్ ఈజ్ పైథాన్, సి ఇండెంటేషన్ ఇది, యూఆర్ లర్నింగ్ పైథాన్ అని చెప్తా, ఓన్లీ పైథాన్. ఓకే, నౌ మళ్ళీ నేను ఇంకొక ఇందులో ఏంటంటే ఇఫ్ ఎల్స్ నేను మళ్ళీ ఇన్సైడ్ ఎల్స్ ఇఫ్ కండిషన్లో రాస్తున్నాను. ఓకే, ఎల్స్ ఇది ఎస్క్యూఎల్ అయితే యూఆర్ లర్నింగ్ ఎస్క్యూఎల్. ఇప్పుడు నేను ఈ మళ్ళీ ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఎల్స్ ఇఫ్లో రాసాను కాబట్టి ఇది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అవుతుంది. ఇక్కడ టాపిక్ అదే, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇన్సైడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ కండిషన్ ఉంటే వాటిని నెస్టెడ్ అంటాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్స్ ఎలిఫ్ రాయాలి, కోడ్స్ 2 ఇది కూడా ఎస్క్యూఎల్. ఇప్పుడు నేను పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ చేస్తే నాకు ఫస్ట్ కండిషన్ 2 యూఆర్ లర్నింగ్ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లేదు, నేను
పైథాన్, నేను ఇందులో క్లౌడ్ ఇచ్చాను అనుకోండి, యూఆర్ లర్నింగ్ పైథాన్ అంటే పక్కన నాకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి, కోర్స్ 1 కోర్స్ 2 పైథాన్ ఎస్క్యూఎల్. పక్క ఏదో ఒకటి చెప్పాలనుకుంటే నేను ఇక్కడ నెక్స్ట్ డిప్ రాసుకున్నాను, ఇఫ్ యూఆర్ లర్నింగ్ పైథాన్ ఐ జస్ట్ సింప్లీ షో యూఆర్ లర్నింగ్ పైథాన్. అలా నెస్టెడ్ ఎఫ్ ఎల్స్ ఇలా వాడతాం, ఇఫ్ ఎల్స్ ఇలా, ఎలిఫ్ ఇలా. ఈ కండిషన్ మార్క్స్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది. సో డిఫరెంట్ కంపారిజన్ ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు ఆపరేటర్, less than or equal to, greater than or equal to operators. I hope now you understood all these different operators, if else conditions. Yeah, thank you so much. That's all for this video.